తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒకవైపు, భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ఒకవైపుగా ఉండి పోరాడుతున్నామని, భారత రాజ్యాంగాన్ని రక్షించేది దేశంలో డీఎస్పీ మాత్రమేనని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించేది ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటేనని తెలిపారు. ఏళ్లుగా అగ్రకుల పార్టీలు దోపిడీ చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదని, అందుకే అణగారిన వర్గాల పక్షాన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మోసరం గంగాదేవిని బరిలో నిలిపామని తెలిపారు. ఆదివాసీ బిడ్డను అందరూ ఆదరించి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ నెల 10వ తేదీన ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ రానున్నట్లు తెలిపారు. దస్నాపూర్ నుండి R&B గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం సభ ఉంటుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మన కోసం జరిగే ధర్మ యుద్ధంలో అందరూ కలిసి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేయడం జరిగింది. నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఏళ్ల తరబడి అగ్రవర్ణ పార్టీలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక పార్టీలు పోటీ చేసి ఇంత దారుణమైనటువంటి పరిపాలన విధానాన్ని ఇలా చేయడం జరిగింది. మరి దీన్ని వ్యతిరేకిస్తూ ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక అణగారిన ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి మన మేసరం గంగాదేవి గారిని ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంచడం జరుగుతుంది. భారత రాజ్యాంగ సిద్ధాంతంతో బయలుదేరినటువంటి పేదల పార్టీగా ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని మనం మెజార్టీతో గెలిపించాల్సిందిగా జిల్లా ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. మరి 10వ తేదీ రోజున సాయంత్రం 6 గంటలకి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. అదేవిధంగా ఇక్కడ దస్నాపూర్ కాలనీ నుంచి మొదలుకొని మరియు R&B గెస్ట్ హౌస్ వరకు మరియు ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత R&B గెస్ట్ హౌస్ గ్రౌండ్ లో మరియు సభ నిర్వహణ జరుగుతుంది. దీనికి డిఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కనుక అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.